నేను ముందుగా ఒక భగవద్గీత శ్లోకాంతం ప్రారంభిస్తున్నా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ శ్రీకృష్ణ భగవానుడా, ఈ లోకాన్ని సంరక్షించే బాధ్యత నీపైన ఉంటుంది అని చెప్తూ ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును చాలా బ్రహ్మాండంగా ఉన్నది. శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 12 మంది మంత్రులతోని మహాద్భుతమైన పనులు చేస్తూ వస్తున్నాడు. అది ఎవరికి అర్థమైతే లేదు. తెలిసి తెలియక మద అహంకారాలతో విపరీతమైన ప్రతిపక్షాల దగ్గర విపరీతమైన డబ్బు ఉన్నది వాళ్ళ దగ్గర, లక్షల కోట్ల డబ్బు ఉన్నది వాళ్ళ దగ్గర. కాబట్టి వాటిని ఖర్చు పెట్టుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఎన్నో అపవాదాలు సృష్టించుకుంటూ వారిని శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని ప్రధానం చేస్తున్నారు తప్ప అంతకని కూడా ఏం లేదు. నమ్మొద్దు ప్రజలారా, సోదరులారా. రేపు రాజీవ్ యువక వికాసం అనే దాని మీద ఒక 5 లక్షల మందికి ఉపాధి కల్పించే ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం. దానికి 5 లక్షల కోట్ల పెడదామనేటువంటి ఆలోచన ఉన్నది ప్రభుత్వం. మనిషికి 3 లక్షలు 4 లక్షలు ఏదో ఒకటి చేసుకో. నువ్వు ఏం చేసుకుంటావు? షాప్ పెట్టుకుంటావా, దుకాణం పెట్టుకుంటావా, ఓ ఆటో కొనుక్కుంటావా, ఏం చేసుకుంటావు, కారు కొనుక్కుంటావా, ఏదైనా కొనుక్కొని నువ్వు జీవనోపాధి నడిపించుకో అని ఒక 5 లక్షల మందికి చేసే ఆలోచనలో మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ యనమల గారు ఉన్నారని అందరూ గుర్తు చేస్తున్నా. అది పెద్ద ఆలోచన. ఆయన అర్థం చేసుకుంటానికి ఎవరి శక్తి సరిపోదు. ఈ రాష్ట్రంలో ఎవరికి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని అర్థం చేసుకునే శక్తి ఎవరికి లేదని నాకు తెలుసు. నేను మూల రామరెడ్డిగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను చెప్తున్నా. చాలా గొప్ప వ్యక్తి. ఆయనకు భగవంతుడే ఇచ్చిండు. భగవంతుడి వరప్రసాదితమే ఈ యొక్క ముఖ్యమంత్రి పదవి తెలంగాణ రాష్ట్రానికి. సుమా ఆయన అర్థం చేసుకునే శక్తి ఎవరికి లేదని కూడా సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. రకరకాల విమర్శలు తప్పు, అది చాలా తప్పు. దొంగలే దొంగతనం చేసి దొంగ అని పిలిచినట్టుగా ఉన్నది తప్ప వేరే ఏం లేదు కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా యువకుల గురించి ఆలోచిస్తాడు, రైతుల గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో లక్షలాది కోట్లు తీసుకువచ్చి బాకీలు తీసుకువచ్చి రైతులకు రైతు బంధు రకరకాలుగా ఇచ్చిండు. ఈయన కూడా ఇస్తానికి ఆలోచన, రైతులకు ఏ విధంగా చేయాలి ఆలోచనలో ఉన్నాడు. కానీ డబ్బు కావాలి కదా. అవి ఎట్లా బాకీలు చేయొద్దు, చేయకుండా ఏ విధంగా నడిపించాలి, మన ఇన్కమ్ ఎంత, రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఎంత నెలకు సంవత్సరానికి, దాన్ని బట్టి నేను ఏ విధంగా చేయాలనే ఆలోచనలో ఉన్నాడే తప్ప ఆయనకు ప్రజలకు మేలు చేయొద్దని కాదు సుమా. అది గ్రహించలేకపోతున్నారు. నేను చెప్తున్నా, ఒక 6 నెలల లోపల మొత్తమైనటువంటి పనులు జరుగుతాయి. నాకు ఏమాత్రం అనుమానం లేదు. గొప్ప గొప్ప పనులు చేస్తాడు. ఒక 5 లక్షల మందిని నిరుద్యోగులకు వాళ్ళకు ఉపాధి కల్పించే ఆలోచనలో ఉన్నాడు ఆయన. ఇది ఎవరికి అర్థమైతే లేదు. తెలుసుకోవాలి దయచేసి. ఆయన అర్థం చేసుకుని చాలా కష్టం. ఆయనకు భగవంతుడే ఇచ్చింది వరప్రసాదం ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి సుమా. చాలా గొప్ప వ్యక్తి. ఎన్ని జన్మల పుణ్య ఫలితమో ఈ జన్మలో ఆయనకు లభించింది. అంతే తప్ప ఉత్తరని నోటి తులసి కొరకు విమర్శలు చేస్తే దాంతో అయ్యేది లేదు, పోయేది ఏమి కాదు. కాబట్టి ఈ 5 ఏళ్ళు కాదు కదా, ఇంకా మొత్తం మీద ఇప్పటి నుంచి 8 నెలల వరకు ఉండేటువంటి అవకాశం ఆయనకే ఉన్నది. ఆయనే ముఖ్యమంత్రి. అంటే టోటల్గా 10 సంవత్సరాల ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారని గుర్తు చేస్తున్నా. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. ఏ విధంగా చెప్తున్నాడు నన్ను మీరు ఎవరైనా అడిగితే నేను చెప్తున్నా ధైర్యంగా. ఎందుకు చెప్తున్నా అంటే నేను దైవాంశ సంభూత తత్వంతో నేను దైవికమైన విషయాలు తెలుసుకున్న వ్యక్తిని కాబట్టి, భగవద్గీతను సంపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తిని కాబట్టి, భగవద్గీతను చదివిన వ్యక్తిని కాబట్టి, నేను ఎన్నో పవిత్రమైన గ్రంథాలు చదివిన వ్యక్తిని కాబట్టి, నాకు ఆయన గురించి తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి ఎవరు కూడా నిరుద్యోగులారా, చదువుకున్న వ్యక్తులు ఎవరు నిరాశపడకండి. అందరికీ ఒక సంవత్సరం లోపల మంచి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, అందరూ బాగుంటారు. ఏ విధంగా చేయాలని ఆయన రోజుకు 18 గంటలు పనిచేస్తున్న ఏకైక గొప్ప వ్యక్తి ఈ భారతదేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను పోవడం కాదు, పోతే నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. నేను 44 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నా.
నేను ఏ పార్టీకి పోలే, ఏ పార్టీ వ్యక్తులతో నేను మాట్లాడలే. నేను ఒక క్రియాశీలకంగా ఒక సుశిక్షిత సైనికుల్లా నేను కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాను సందర్భంగా గుర్తు చేస్తూ, ఏమీ కాదు ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు మీ అపోహలకు, మీ యొక్క దుందుడుకు సమస్యలకు, మీ యొక్క తప్పులకు మీకు తగిన శాస్తి తగినది ఆయన చేయడం కాదు. అధికారం ఉందని ఆయన ఏం చేయడు, మీకు ఆ భగవంతుడే శిక్ష విధిస్తాడు. నాకు తెలుసు మీరు చేసే తప్పులకు, మీరు చేసే పొరపాట్లకు ఆ భగవంతుడే మీకు శిక్ష విధిస్తాడని చెప్తూ, శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా 8 నెలలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని నేను భవిష్యత్తు వర్తమానం చేసిన వ్యక్తిని కాబట్టి వారి గురించి భవిష్యత్తు చెప్పి, ఇంకోటి ఏంటంటే వారికి ఆ భగవంతుడు వారి కుటుంబానికి భగవంతుడు